ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పీఎం నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన వేళ ముగ్గురు సిట్టింగ్ నేతలు రాజీనామా. ఊహించని భిక్షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. వాట్సాప్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసి లోక్సభ ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా 400 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమాతో ఉన్నటువంటి బీజేపీకి హర్యానాలో భిక్షాక్ తగిలింది. ప్రస్తుతం అక్కడ బీజేపీ సంక్షోభంలో కూరుకుపోయింది. ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు సోంబీరు సంగ్వాను, రణధీర్ గోలెం, ధర్మపాల్ గొండార్ బీజేపీ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఈ ముగ్గురు నేతలు కాంగ్రెస్ పార్టీలోకి ప్రకటించారు. తాజా పరిణామాల్లో బీజేపీ సర్కారు మైనార్టీలో ఉంది. ఇక ఇదిలా ఉంటే హర్యానాలో 90 మంది సభ్యులు సభలో సైని నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వానికి 40 మంది ఎమ్మెల్యేలు బలం ఉంది. కాగా హర్యానాలో బీజేపీ ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి 6 ఇండిపెండెంట్గా గెలిచిన ఎమ్మెల్యేలు మద్దతుగా ఇచ్చారు. దీంతో హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా 6లో 3 ఈ ఎమ్మెల్యేలు బీజేపీకి తమ మద్దతును ఉపసంహరించుకున్నారు. ఈ క్రమంలో అక్కడ బీజేపీ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బని రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు.